హాయ్ హలో నమస్తే అందరికీ. అండ్ టుడే వాళ్ళు వచ్చేసి మనం ఫోక్స్ వ్యాగన్ వెట్టర్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అవుతుంది. సో ఇవాళ మనం ఫోక్స్ వ్యాగన్ వెట్టర్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో నేను ఈ వీడియోలో ఎక్కువగా మనకి వెట్టర్స్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను. సో స్కోడా స్లావియా మీద కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియో మీరు వాచ్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు మనం ఫోక్స్ వ్యాగన్ వెట్టర్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫోక్స్ వ్యాగన్ వెట్టర్స్కి స్కోడా స్లావియాకి మేజర్ చేంజెస్ అంటూ ఏమి ఉండవు. ఒక ముక్కలో చెప్పాలంటే ఫోక్స్ వ్యాగన్ వెట్టర్స్కి స్కోడా స్లావియాకి మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి సస్పెన్షన్ ట్యూనింగ్లో కొంచెం తేడా ఉంటుంది. స్కోడా స్లావియా మనకి సస్పెన్షన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఫోక్స్ వ్యాగన్ వెట్టర్స్ అనేది కొంచెం స్టిఫర్గా ఉంటుంది దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఫోక్స్ వ్యాగన్ వెట్టర్స్లో మనకి 1.5 లీటర్ టర్బో టీఎస్ఐ ఇంజన్ వచ్చేసరికి మనకి కేవలం డిఎస్జీ గేర్ బాక్స్తోనే అవైలబుల్గా వస్తుంది. మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే అవైలబుల్ ఉండదు. ఇవే మేజర్ డిఫరెన్సెస్. అంతకుమించి రెండు కార్స్కి పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఏమి ఉండవు. రెండు కూడా డ్రైవ్స్ ద సేమ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే సస్పెన్షన్ స్టిఫర్గా ఉండడం వల్ల ఫోక్స్ వ్యాగన్ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకి ఇంకా ఎక్కువ బెటర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ కార్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మీరు చూడొచ్చు, ఇది మనకి ఫోక్స్ వ్యాగన్ వెట్టర్స్ హలో గూస్ బంప్స్ అనే ఇక్కడ మనకి ట్యాగ్లను అయితే మెన్షన్ చేశారు. సో నేనైతే వెబ్సైట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాంతో పాటుగా నేను చాలా కొన్ని వందల రివ్యూస్ అయితే చూశాను. దాని ప్రకారం మీకు నా అవుట్పుట్ని అయితే రివ్యూని అయితే మీకు అందజేస్తున్నాను. సో నా వర్డ్స్ ఏమి నేను స్పెక్ షీట్ చూసే చెప్పట్లేదు, నేను రివ్యూస్ బేస్ చేసుకుని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తున్నాను. ఓకే, లెట్స్ గో. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫోక్స్ వ్యాగన్ వెట్టర్స్లో అయినా సరే స్లావియాలో అయినా సరే రెండిట్లో మనకి 2 ఇంజన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకటి వచ్చేసరికి 1 లీటర్ ఇంజన్, ఇంకోటి వచ్చేసరికి మనకి 1.5 లీటర్ ఇంజన్. 1 లీటర్ ఇంజన్ వచ్చేసరికి మనకి 3 సిలిండర్ ఇంజన్. ఇది మనకి 1000 cc టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది మనకి పవర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, 3 సిలిండర్ ఇంజన్ ఇది. నెక్స్ట్ మనకి 1.5 లీటర్ చూసుకున్నట్లయితే మనకి 4 సిలిండర్ ఇంజన్. ఇక్కడ మీకు సీసీ కూడా 1498 cc అని ఇక్కడ ఈజీగా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే, సో 1 లీటర్లో వచ్చేసరికి మనకి 6 స్పీడ్ మాన్యువల్ ఉంటుంది, అలాగే 6 స్పీడ్ ఆటోమేటిక్ ఉంటుంది. ఆటోమేటిక్ అంటే ఇక్కడ మనకి టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అయితే లభిస్తుంది. అదే 1.5 లీటర్లో చూసుకున్నట్లయితే 7 స్పీడ్, యాక్చువల్గా మనకి 6 స్పీడ్ మాన్యువల్ ఉండాలి, బట్ 1.5 లీటర్లో మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే అవైలబుల్గా అయితే లేదు. ఇది మనకి స్లావియాలో అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు వెట్టర్స్లో చూస్ చేసుకోవాలనుకుంటే అది మీకు ఖచ్చితంగా పని అవ్వదు. ఫోక్స్ వ్యాగన్ టైగర్లో మీకు 1.5 లీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ అయితే అవైలబుల్గా ఉంది, బట్ వెట్టర్స్లో అయితే ఈసారి వీళ్ళు అందించలేదు. GT9లో కేవలం ఒకే ఒక మోడల్ దింపారు, GT ప్లస్ వేరియంట్, అంతకుమించి అయితే ఏమీ లేదు. సో టైగర్లో చూసుకున్నట్లయితే GT9లో మనకి 2 కార్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఇంకోటి వచ్చేసరికి మనకి GT ప్లస్, అది మనకి DSG గేర్ బాక్స్ అయితే వస్తుంది. సో ఇంకా పవర్స్ విషయానికి వస్తే మాత్రం 1 లీటర్ ఇంజన్లో మనకి 115 PS ఆఫ్ పవర్ అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. సో 5000 to 5000 RPM అయితే ఉంది, మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి 1.5 లీటర్ ఇంజన్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి 150 PS ఆఫ్ పవర్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి అట్ ది రేట్ ఆఫ్ 5000 to 6000 RPM అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు. అండ్ టార్క్ విషయానికి వస్తే మాత్రం 1 లీటర్ ఇంజన్లో మనకి 178 Nm ఆఫ్ టార్క్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అదే 1.5 లీటర్ ఇంజన్లో మనం చూసుకున్నట్లయితే మ్యాక్స్ పీక్ టార్క్ వచ్చేసరికి మనకి 250 Nm అయితే ఉంటుంది. RPM చూసుకున్నట్లయితే 1600 RPM to 3500 RPM మధ్యలో అయితే ఉంటుంది. ఇది మనకి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, పర్ఫార్మెన్స్ విషయంలో 1.5 లీటర్ అనేది ఒక డిఫరెంట్ లీగ్లో అయితే ఉంటుంది 1 లీటర్తో కంపేర్ చేసుకున్నట్లయితే. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి 1 లీటర్ కూడా బాగానే ఉంటుంది, బట్ ఎవరైతే బాగా ఇంకా హై స్పీడ్ అండ్ డ్రైవింగ్ ఎంతోసియాజం కోరుకునే వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా మీరు GT లైన్కి అయితే వెళ్ళిపోండి. అందులో మీకు 1.5 లీటర్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఫ్యూయల్ ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు 19.40 అండ్ 18.12 అండ్ 18.67 అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. మాన్యువల్లో చూసుకున్నట్లయితే మనకి ఫ్యూయల్ మనకి బాగా వస్తుంది, మైలేజ్ అనేది బాగా వస్తుంది. 19 kilometers అయితే ఆఫర్ చేస్తున్నారు. అదే మనకి 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ 1 లీటర్ ఇంజన్లో చూసుకున్నట్లయితే 18 point something అరౌండ్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇంకా మనం DSG గేర్ బాక్స్ గల 1.5 లీటర్ కార్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో మనకి 18.67 అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇది ARAA ఫిగర్స్ అనమాట. సో రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మీకు సిటీ డ్రైవింగ్ కండిషన్స్లో మీకు 12 to 13 kilometers అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే మీరు హైవేలో చూసుకున్నట్లయితే 15-16 ఆ రేంజ్లో అయితే మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా మైలేజ్ గురించి మాట్లాడుకుంటే. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ రిమైనింగ్ ఆస్పెక్ట్స్ గురించి చూద్దాం. మీకు ఇక్కడ
రిమైనింగ్ ఆస్పెక్ట్స్కి వెళ్ళే ముందు ఇక్కడ మీరు చూడొచ్చు మనకి 1.5 లీటర్లో కూడా ఆల్మోస్ట్ 18.67 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ అయితే చూపిస్తుంది పర్ లీటర్కి. దీనికి కారణం ఏంటంటే మనకి 1.5 లీటర్లో మనకి యాక్టివ్ సిలిండర్ టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు. ఇది మనకి 1 లీటర్ ఇంజన్లో అవైలబుల్గా ఉండదు. 1.5 లీటర్లో 4 సిలిండర్స్ ఉంటాయి కాబట్టి అందులో 2 సిలిండర్స్ అనేవి మనం సెడేట్గా డ్రైవ్ చేసినప్పుడు ఆఫ్ అయిపోతాయి. అప్పుడు మనకి బెటర్ ఫ్యూల్ ఎఫిషియన్సీ అయితే వస్తుంది. సో అందుకనే మనకి డిఎస్జీ గేర్ బాక్స్లో కూడా మనకి బెటర్ ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా వస్తుంది. ఇది ఒక మంచి విషయం. ఏసీడీ టెక్నాలజీ మీరు అన్ని రకాల స్కోడా ఫోక్స్ వ్యాగన్ గ్రూప్ కార్స్లో మీరు అయితే చూడొచ్చు. ఇది కేవలం 1.5 లీటర్ ఇంజన్స్ మాత్రమే లభిస్తుంది అనమాట. 1 లీటర్ ఇంజన్స్కి అయితే అవైలబుల్ అయితే లేదు. అండ్ ఇక్కడ ప్రైసింగ్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ ఇక్కడ మీరు చూడొచ్చు 11,21,900 రూపాయలకి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా 11,22,000 వేసుకోండి, 100 రూపాయలు తక్కువ. ఇది మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో ఆన్ రోడ్ ప్రైజెస్ మీకు 13 to 14 lakhs ఇంకా పెరిగిపోతుంది. సో ఆన్ రోడ్ ప్రైసింగ్ వచ్చేసరికి మీకు రీజన్ బట్టి వేరీ అయిపోతూ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం ఈ హలో గూస్ బంప్స్ యొక్క విషయాల గురించి తెలుసుకుందాం. ఇది మనకి ఫోక్స్ వ్యాగన్ అంటే జర్మన్ కారు, మీ అందరికీ తెలిసిందే. వీళ్ళు ఎప్పుడు ఒకటే చెప్తారు, జర్మన్ ఇంజనీర్డ్ ఇన్సైడ్ అవుట్. సో బయట చూసుకున్నా సరే లేదా డ్రైవింగ్ ఫీల్ ఇన్సైడ్ చూసుకున్నా సరే ఇది మనకి జర్మన్ ఇంజనీరింగ్తో అయితే వస్తుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం ఇంకా ఇది మీరు చూడొచ్చు, ఇది టీవీసీ కమర్షియల్ మీరు అందరూ చూసే ఉంటారు. సో మీకు చూపిస్తాను చూడండి. ఇది మనకి చాలా టీవీస్లో కూడా మొదలైతే అండ్ రూఫ్ కూడా మనకి బ్లాక్ కలర్ అయితే లభిస్తుంది. Hello, Goosebumps, the new Volkswagen Virtus. మనకి ఇంత ఎక్స్ట్రాడినరీగా అయితే ఉండదు లుక్ అయితే, మీ అందరికీ తెలిసిందే. అడ్వర్టైజ్మెంట్స్లో ఖచ్చితంగా వీళ్ళు టాప్ వేరియంట్ని ప్రయారిటైజ్ చేసుకుంటారు, బేస్ వేరియంట్ అసలు చేసుకోరు. అండ్ ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ లైన్, డైనమిక్ లైన్. పర్ఫార్మెన్స్ లైన్ అంటే ఏం లేదు, జీటీ లైన్. ఇందా నుంచి నేను చెప్పుకుంటూ వచ్చాను కదా, జీటీ లైన్లో మనకు ఒక వేరియంట్ ఆఫర్ చేస్తున్నారు, అది జీటీ. ఇక్కడ మీరు చూడొచ్చు, జీటీ బ్యాజ్ పర్ఫార్మెన్స్ లైన్ ఈజ్ అండ్ ఇక్కడ మనకి చాలా రాశారు. అండ్ ఇక్కడ మనకి డైనమిక్ లైన్ అంటే మనకి 1 లీటర్ ఇంజన్స్తో వచ్చేవన్నీ కూడా ఆ కార్స్ అన్నీ కూడా మన డైనమిక్ లైన్లో అయితే వెళ్ళిపోతాయి. స్కోడా వాళ్ళు అయితే స్టైల్, అంబిషన్, యాక్టివ్ అని 3 రకాల వేరియంట్స్ అయితే తీసుకొస్తారు. వీళ్ళు కొంచెం పర్ఫార్మెన్స్ లైన్ అలాగే డైనమిక్ లైన్ అని 2 లైన్స్ కింద అయితే విభజించారనమాట, అంతకుమించి ఏం లేదు. డైనమిక్ లైన్లో మీకు 1.5 లీటర్ అవైలబుల్ ఇంజన్స్ అయితే 1.5 లీటర్ ఇంజన్స్ అయితే అవైలబుల్ ఉండవు. అండ్ ఇది కార్ గురించి మీరు చూసుకున్నట్లయితే ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ మనకి యాంపిల్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. 179 mm లేదా 180 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఒక మంచి విషయం. ఒక జర్మన్ మేర్ కార్కి ఎంత హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉండదని చాలా మంచి విషయం. ఎందుకంటే యూజువల్గా మనం చూసేది ఏంటంటే జర్మన్ కార్స్లో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ ఇది ఒక సెడాన్ అయినప్పటికీ కూడా ఇందులో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఏ సెడాన్ కూడా ఎంత పెద్ద గ్రౌండ్ క్లియరెన్స్ అయితే లేదు. సో మీకు ప్రాక్టికాలిటీ బిట్స్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పెద్ద స్పీడ్ బంప్స్ కూడా మీరు ఈజీగా దీని మీద గ్లైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇది ఒక మంచి విషయం స్కోడా స్లావియోలో కానివ్వండి, ఈ కార్లో అయినా కానివ్వండి. ఎందుకంటే 2 సిమిలర్ ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి మీకు సేమ్ స్పెక్స్ ఉంటాయి ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ మనకి వారంటీ గురించి అయితే చెప్తున్నారు, మెయింటెనెన్స్ కాస్ట్ ఎలా ఉంటుందో మీకు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మళ్ళీ వారంటీ గురించి చెప్తున్నారు. ఒకసారి 360 ఎక్స్పీరియన్స్కి అయితే వెళ్దాం. సో మీరు చూడొచ్చు, ఇది 360 ఎక్స్పీరియన్స్ కార్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది మనకి జీటీ లైన్ వేరియంట్, పర్ఫార్మెన్స్ లైన్ కార్ అనమాట. ఇక్కడ మీరు జీటీ బ్యాచ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకి ఫోక్స్ వ్యాగన్ సింబల్ కూడా ఉంది. ఈసారి ఫోక్స్ వ్యాగన్ సింబల్ అనేది చేంజ్ చేశారు, కొంచెం టినీగా, అక్షరాలు అయితే కొంచెం సన్నంగా అయితే మార్చారు, అంతకుమించి పెద్ద అయితే తేడా లేదు. ఇక్కడ మనకి జీటీ బ్యాచ్ అయితే కనిపిస్తుంది. యూజువల్గా మనం స్కోడా కార్లో ఇక్కడ మనకి స్కోడా బ్యాజింగ్ ఉంటుంది, ఇక్కడ మనకి జీటీ బ్యాచ్ అయితే ఉంది. అంతేకాదు రెండింటికి పెద్ద తేడా అయితే ఏం లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు సైడ్ వ్యూలోనే అర్థమైపోతుంది దీనికి చాలా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందని. అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో స్కోడా వాళ్ళు, ఫోక్స్ వ్యాగన్ వాళ్ళు ఈసారి మంచి విషయాన్ని అయితే మనకు అందించారని చెప్పుకోవాలి. మీరు చూడొచ్చు 360 డిగ్రీ అనమాట ఇది. ఎక్స్పీరియన్స్ నౌ ఇక్కడ మనకి డిజిటల్ అసిస్టెంట్. ఇక్కడ మనకి స్కోడా వెబ్సైట్లో కూడా మనకి డిజిటల్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇందులో కూడా మనకి డిజిటల్ అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. ఎవరైనా కార్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే వీళ్ళు వాళ్ళ అసిస్టెన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 5 minutesకి ఒకసారి ఇలా డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఓకే, మనం బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నాకు కరెక్ట్ అవ్వట్లేదు. బ్యాక్ అగైన్ బ్యాక్, ఇలాగ టైం తినేస్తుంది మళ్ళీ.
ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఫోక్స్ వ్యాగన్ విక్టస్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక మంచి కారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇందులో డ్రాబ్యాక్స్ వచ్చేసరికి మనకి ఇంటీరియర్ క్యాబిన్ ఫీల్ బాగానే ఉంటుంది, స్పోర్టీగా ఉంటుంది డాష్ బోర్డ్ మొత్తం. అండ్ స్లావియాతో కంపేర్ చేసుకున్నట్లయితే డాష్ బోర్డ్ చాలా స్పోర్టీగా ఉంటుంది. బట్ హోండా సిటీ అంత ఎయిరీ ఎక్స్పీరియన్స్ అయితే మీరు లాన్ అయితే పొందలేరు. అండ్ అక్కడక్కడ మనకి హార్డ్ ప్లాస్టిక్స్ చాలానే ఉంటాయి కార్లో. స్కోడాలో కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడ కూడా అదే సేమ్ అదే డిట్టో మ్యాటర్ ఇక్కడ ఏమనుకుంటుంది. సో మీరు హోండా సిటీతో కంపేర్ చేసుకున్నట్లయితే క్యాబిన్ ఫీల్ అనేది అంత అయితే బాగుండదు ఇందులో కూడా. సో బట్ డాష్ బోర్డ్ అనేది చాలా స్పోర్టీగా ఒక స్పోర్ట్స్ కార్ లాగా అయితే మీకు అయితే అనిపిస్తుంది. సో మీరు జీటీ లైన్ తీసుకున్నా, పర్ఫార్మెన్స్ లైన్ తీసుకున్నా, డైనమిక్ లైన్ తీసుకున్నా మీకు డాష్ బోర్డ్ అనేది సిమిలర్ డిజైన్తోనే వస్తుంది. అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసుకున్నా సరే ఇందులో మనకి 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో ఎటువంటి డౌన్ గ్రేడ్ అయితే చేయలేదు స్కోడా లాగా, అదొక మంచి విషయం. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒకసారి మనం MQB A0iN ప్లాట్ఫామ్ గురించి అది మాట్లాడుకుందాం. ఇదే ప్లాట్ఫామ్ మీద మనకి ఫోక్స్ వ్యాగన్ విక్టస్, స్కోడా స్లావియా, ఫోక్స్ వ్యాగన్ టైగాన్ ఈ కార్స్ అనేవి బిల్డ్ అయినాయి అనమాట. సో MQB A0iN ప్లాట్ఫామ్ అనేది MQB AO ప్లాట్ఫామ్ నుంచి డెరైవ్ చేసుకున్న ప్లాట్ఫామ్ అనమాట. యాక్చువల్గా MQB AO ప్లాట్ఫామ్ అంటే మనకి యూరోపియన్ కంట్రీస్కి బేస్ చేసుకుని తయారు చేసిన ప్లాట్ఫాము. ఇది మనకి ఎక్కువగా బాగా ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్లో ఉపయోగపడే ప్లాట్ఫామ్ అనమాట. కాబట్టి ఇందులో మనకి ఇండియన్ క్లైమేటిక్ కండిషన్స్ ప్రకారం మనకి ఎలాగో అంత ఎక్స్ట్రీమ్ కోల్డ్స్ ఉండవు. కాబట్టి దాంట్లో నుంచి వీళ్ళు అనవసరమైన పార్ట్స్ అనేవి ఫీచర్స్ అనేవి రిమూవ్ చేశారు ఈ ప్లాట్ఫామ్లోంచి. దాని నుంచి మనకి MQB A0iN ప్లాట్ఫామ్ అయితే ఎవాల్వ్ అయింది. ఇది మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇందులోంచి మనకి సెడాన్స్ అలాగే మనకి SUVస్ని కూడా ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇందులోంచి మనకి హ్యాష్ బ్యాక్స్ని కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది గైస్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫోక్స్ వ్యాగన్ విక్టస్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు. స్కోడా స్లావియాతో కంపేర్ చేసుకున్నట్లయితే ఇందులో ఒకటే నెగిటివ్ పాయింట్ 1.5 లీటర్ డీజిల్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్లో మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే అవైలబుల్గా లేదు. అంతకుమించి రెండు కార్స్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు అపార్ట్ ఫ్రమ్ సస్పెన్షన్ అండ్ ది గేర్ బాక్స్. సో ఈ రెండు విషయాల్లో మీరు తగ్గేదిలే అనుకుంటే మాత్రం మీరు స్కోడా స్లావియాకి వెళ్ళిపోండి. స్కోడా స్లావియాలో మీకు 1.5 లీటర్ కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. అండ్ మీకు ఫ్యామిలీ రైడ్స్ ఇష్టపడే వాళ్ళకి స్కోడా స్లావియా దీనికన్నా బెటర్ కార్ అని నేను చెప్తాను. ఎందుకంటే స్కోడా స్లావియాలో సాఫ్ట్వేర్ సస్పెన్షన్ వస్తుంది కంపేర్ టు విక్టస్. సో విక్టస్ ఎలాంటి కంటే ఒక ఇండివిజువల్ పర్సన్కి డ్రైవింగ్ ఎంతూజియాస్ట్కి కావాలనుకున్న వాళ్ళు మాత్రం దిస్ DSG గేర్ బాక్స్ అండ్ 1.5 లీటర్ ఇంజన్ విత్ GT బ్యాడ్జ్ అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఫోక్స్ వ్యాగన్ విక్టస్ కార్ గురించి మాట్లాడుకుంటే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.